గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, PN న్యూస్ కు స్వాగతం. స్వామి వివేకానంద ప్రపంచమంతటికి ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. వివేకానంద 161వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఘటించారు. వన్ 161st జయంతి రోజు ఇవాళ మన కొత్తపట్నం బస్టాండ్ కార్నర్లో ఇవాళ ఆయన ఉన్న విగ్రహంకి మాల మర్యాద చేయడం జరిగింది. స్వామి వివేకానంద మనం ప్రీ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటున్న పెద్ద లీడరు. యంగ్స్టర్స్ ఎట్లా ఉండాలి, వాళ్ళకున్న ఆలోచన విధానం ఎలా ఉండాలి, వాళ్ళు ఈ సమాజంకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే ఏ విధానంగా చేయాలి, ఇది అన్ని విషయాలు అన్ని క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ స్వామి వివేకానంద. సో ఆయన నాకు కూడా పర్సనల్గా ఒక ఇన్స్పిరేషన్, ఐడల్. ఎందుకంటే చాలా చిన్న వయసులో వాళ్ళకి ఉంటున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఈ వరల్డ్ గురించి, ఈ సొసైటీ గురించి, సెల్ఫ్ గురించి ఒక అవేర్నెస్ ఉంటున్న వ్యక్తి లోకంలో ఎవరు ఉండరు. ఆయనకు ఉంటున్న ఓరటరీ స్కిల్స్ మనకు మాత్రం కాకుండా అంతర్రాష్ట్రీయ లెవెల్లో అందరికీ కూడా ప్రసక్తి అయిన ఒక విషయము. వరల్డ్ రిలీజియన్ కాంగ్రెస్లో ఆయన హీ కాన్స్టిట్యూటెడ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ అసెషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఆయన చెప్పిన స్ఫూర్తిదాయకమైన ఈ ఆశయాలన్నీ కూడా ఇవాళ కూడా మన యువతులు, ఎస్పెషల్లీ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుండి ఆర్ మన సొసైటీలో ఉన్న అందరూ యూత్స్ కూడా ఇది ఫాలో చేసేసి సమాజంకి ఎట్లా ఒక కన్స్ట్రక్టివ్ మేనర్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి అండ్ వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్డ్గా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎట్లా ఈ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలని గురించి కూడా ఆయన చేసిన విషయాలు అన్నీ కూడా మనకి ఇవాళ గుర్తు వస్తుంది. ఖచ్చితంగా ఆయన చేసిన విషయాలు, ఆయన ఉన్న ఐడియాలజీస్ అన్నీ కూడా మన పిల్లలకి చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా యువతకు ఉపాధి కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం చెందాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్య ఠాగూర్ విమర్శించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చిన కార్యకర్తలు మొత్తం కూడా
అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశారు సిబిఐ ఎంక్వైరీ జరిగించాలి అని. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమీడియట్ గా విత్డ్రా చేసుకున్నారు. ఈ అంశాలన్నీ చూస్తుంటే ఏదైనా కుట్రపోవడం వీళ్ళ నుంచే ఉందేమో అనేటువంటి భ్రమలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. దాన్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎవరనేది నేను చెప్పట్లేదు, అది రాసుకోవడాన్ని బట్టి మీకు ఉంటుంది. జరిగిన పరిస్థితులు మీకు అవగతం చేశారు. ఈ రెండు అంశాలను చూసినప్పుడు మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు, బాబాయ్ గారు హత్య జరిగినప్పుడు మీరు రాసినటువంటి మాట వాస్తవం కదా, మీ అందరికీ తెలుసు కదా. మీరు అందరూ సీనియర్ జర్నలిస్టే కదా. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వద్దని చెప్పారు? 2014 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 5 సంవత్సరాలు కేబినెట్ హోదా లీడర్ ఆఫ్ అపోజిషన్ గా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా వారే ఉన్నారు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి పోరాడాలి, కావాలని కాంగ్రెస్ బదనాం చేయాలని 14 వరకు జరిగినటువంటి ప్రతి పార్టీ ప్లీనరీ సమావేశంలో కూడా ఒక రెజల్యూషన్ పెట్టేవాడు. ప్రతి పార్టీ ప్లీనరీ సమావేశంలో ఐఎమ్ టెల్లింగ్ ఆన్ రికార్డ్, మీరు వెరిఫై చేసుకోండి. ప్రతి సంవత్సరం వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టుకున్న దాంట్లో జరిగినటువంటి ప్రతి ప్లీనరీలోనూ ఒక రెజల్యూషన్ ఉండేది, వారి మరణం మీద విచారణ జరగాలని. నిజమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసులుగా మేము బాధపడుతున్నాము, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. జరిగినటువంటి సంఘటన మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. Will be appointing a manifesto committee. The manifesto committee will decide as per the physical issues of Andhra Pradesh, because you know that Andhra Pradesh physical condition, financial condition has deteriorated in Jagan's Sarkar. More than, in my view, more than 10 lakh crore debt is down there on Andhra Pradesh. After the special package is being denied by Modi government, even salaries for the government employees are being, the government is unable to give, it is struggling in its financial position. Therefore, we know that Andhra Pradesh financial condition is in a very bad state. Therefore, we will appoint a manifesto committee of senior leaders of Andhra Pradesh party, and we will study and we will come out with a manifesto which will be to the tune of Andhra Pradesh financial condition. Okay? And I would like to add one more thing, that the government of Jagan has been started to work on only 4 important pillars. One is sand, one is land, one is mine, and one is wine. And this government has become centered around sand, land, mine and wine. And sand, 1,500 rupees, one lorry of sand was in 2019, one lorry of sand, one truck of sand was costing 1,500 rupees, and now it costs 7,500 rupees. The way the sand prices in ప్రపంచ దేశాలకు భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని హైదరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని క్లబ్ ఆవరణంలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి. తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఎంతోమందికి కార్యదీక్షని నిర్వహించడం, నూరిపోయడం జరిగింది. యువత ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడినప్పుడు భగవద్గీత కంటే ఎక్కువ చైతన్యం కలిగి ఉంటారు అంటాడు ఆయన. అంటే యువతకు కావాల్సిన చైతన్యం, దేశభక్తి ఉండాలి. అలాగే మతాలు, కులాలు కాదు. ఆ మతాల జెండాల మీద శాంతి, సౌభ్రాతృత్వం, సహనం ఉండాలి. మతాల మీద గుర్తులు ఉండకూడదు. అప్పుడే ఈ అహింస అనే ఒక దీని మీద మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. సో భారత్ మాతకి జై అని మనం అంటాము. భారత్ మాత అనేది ఫస్ట్ ఒక కాయిన్ చేసి అందరికీ చెప్పిన ఫస్ట్ వ్యక్తి స్వామి వివేకానంద. సో ఈయన 120 years అయినా కానీ అందరికీ, యువతకి చాలా స్ఫూర్తి. 100 మంది యువతని నాకు ఇవ్వండి, నర్వ్స్ ఆఫ్ స్టీల్, వీళ్ళందరికీ గివ్ మీ 100 people విత్ నర్వ్స్ ఆఫ్ స్టీల్, ఐ విల్ మేక్ ఇండియా సూపర్ పవర్ అని ఆ రోజు అన్నారు. సో త్వరలో మనం సూపర్ పవర్ కాబోతున్నాము. ఇది మన
నాలెడ్జ్ పవర్ అని చెప్పాలి. దీన్ని అప్పుడే గుర్తించి అప్పుడే వారికి చెప్పడం జరిగింది. మన అందరం కూడా సర్వమతాలకు అదేవిధంగా శాంతి సౌభ్రాతత్వం పెంపొందించుకునే విధంగా ఈ యొక్క యువతలో దాగినటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తిని వెలికి తీయడానికి యువతంతా కూడా క్రమశిక్షణతో పట్టుదలతోటి పనిచేయాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇవాళ దేశ యువత మొత్తం కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని మన స్వామి వివేకానంద గారు ఏదైతే మనకి బోధించారో వారు చదువుకోవటం, కష్టపడటం, యోగా అభ్యాసనం అన్ని విషయాల్లో కూడా యువత ముందుండి ఇవాళ చాలా యువతలో రకరకాలైనటువంటి చెడు ధోరణులు కనపడతారు. విద్యను అభ్యసించారు. మన భారతదేశంలో ఆయన మన భారతదేశ పరిస్థితుల్ని విదేశీయులకి తెలియజెప్పి మనం బాగా డెవలప్ కావాలని ఇప్పటి నుంచో కోరుకుంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని మన ప్రభుత్వము రాజీవ్ గాంధీ గారు నేషనల్ యూత్ డే ఆయన బర్త్డేని జాతీయ యువజన దినోత్సవం కింద డిక్లేర్ చేశారు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన బోధనల్ని యువతకు కూడా అది మేము 8th నుంచి కూడా బుక్స్లో కూడా పెట్టున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉండేవి కావు అవన్నీ. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆయన గురించి యూత్ కూడా బాగా తిరుగుతున్నారు. ఎలా జీవించాలి, ఎలా ఆచరించాలి అనే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ప్రథమ స్థానం ఆయన ఉపన్యాసాలు. ఆయన చికాగో ఉపన్యాసం ఒకటే కాదు, ఆయన చెప్పిన మాట, ఆయన వాడిన ప్రతి మాట ఈరోజు కూడా యువతకి మార్గదర్శకం. అనేక ఆయన ప్రసంగాలు ఈరోజు ప్రతి ఒక్క గొప్ప ప్రసంగికుడు ఎవరైనా మాట్లాడారు అంటే వారి ప్రసంగంలో వివేకానంద స్వామి గారి మాటలు ఉల్లంఘించకుండా ఎటువంటి ప్రసంగం ముగించబడదు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. జేసీ ఒంగోల్ ఆధ్వర్యంలో ఈరోజు ఐదరీ క్లబ్లోని స్వామి వివేకానంద గారి విగ్రహానికి పూలమాలలు వేయడం, అలాగే ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆయన్ని స్మరించుకుంటుంది. ఎందుకంటే ఆయన మన భారతదేశం యొక్క వేదాలు అలాగే యోగా వీటన్నిటి గురించి ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆయన రామకృష్ణ పరమహంస ప్రియమైన శిష్యుడు. అలాగే ఆయన చికాగోలో ఇచ్చిన ఉపన్యాసము అది అద్భుతం. ఆ ఒక్క ఉపన్యాసమే కాదు, ఆయన ఒక మంచి వక్త. ఆయన మాటలు ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. అలాగే భారతదేశానికి తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా నష్టపరిహారం చెల్లించలేదని, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన అంతమయ్యే రోజు ఇంకొద్ది రోజుల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జాల ఈశ్వరయ్య విమర్శించారు. స్థానిక మల్లలింగ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ గారు తీసుకుంటున్నటువంటి చర్యలు సరైనటువంటి పద్ధతుల్లో లేవని చెప్పి కూడా బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నారు. అయినా నరేంద్ర మోడీ గారు రేపు 2024లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల్లో లబ్ధి కోసం దేవునిపున వారు నమ్ముతున్నటువంటి శాస్త్రాలు పుంకాలుగా ఒకవైపున చెబుతూ ఉంటే, మరొక వైపున ఏప్రిల్ 18వ తారీఖు శ్రీరామనవమి పండగ జరగబోతూ ఉంటే వాటన్నిటినీ కాదని చెప్పి రేపు ఈ యొక్క ప్రధానమంత్రి పదవి పోస్టు మళ్ళీ దక్కించుకోవడానికి ముందస్తుగా ప్లాన్ చేసి ప్రయత్నం చేస్తే అది ఒకవేళ పొరపాటున సఫలమైతే ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కార్మికులకు సంబంధించి 44 కార్మిక చట్టాలను 4 గ్రేడ్లుగా విభజించి వారి హక్కులను కాళరాస్తున్నటువంటిది నిజం కాదా అని చెప్తున్నాం. దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను 1,60,000 ఎకరాలు నీళ్లు పారేటువంటి వెలుగొండ ప్రాజెక్టు, 17 లక్షల కుటుంబాలకు తాగునీరిచ్చేటువంటి వెలుగొండ ప్రాజెక్టు 2024 మొదటి కల్లా మేము పూర్తి చేసే మీ దగ్గరికి ఎన్నికల్లోకి వస్తామని చెప్పి ప్రకటించాం. రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉంది. కానీ వెలుగొండ ప్రాజెక్టుకు 105 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి కొప్పులు పెట్టి పోరు మానపాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం
ఒకరినేమో ఇక్కడ కొండెత్తికి ఇంకొక ఆయనేమో మరొక ప్రాంతానికి ప్రత్యామ్నాయాన్ని మేము చూస్తామని చెప్తున్నాం. మీకొక్కరికే ప్రత్యామ్నాయం, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ప్రత్యామ్నాయం తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి ప్రత్యామ్నాయం తెలియనుకున్నాం. అంగన్వాడీలతో పెట్టుకుంటే ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, శంకరగిరి మాన్యాలు 10 సంవత్సరాలు పట్టాడు. రేపు పొద్దున నీకు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టాల్సిన పరిస్థితి మీరే కల్పించారు. అంగన్వాడీ ఒంగోలు కావచ్చు, మార్కాపురం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, కనిగిరి కావచ్చు, అన్ని ప్రాంతాల్లో భూ కబ్జాలు, డీకేటీ మాఫియాగాళ్ళు మొత్తం ప్రభుత్వ భూములపైన పడి, ప్రజల భూములపైన పడి కబ్జా చేస్తూ ఉంటే మీకు కళ్ళుండి చూడలేనటువంటి ఒక కబోదిలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైన నేపథ్యంలో ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అడుగులకు మడుగులొత్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను తన వ్యక్తిగత అవసరాల కోసం తాకట్టు పెట్టాడు. కాబట్టి ఇద్దరిని సాగనంపాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము పిలుపునిస్తా ఉన్నాం. డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్, ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు పిఎస్ఆర్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఆధ్వర్యంలో తూర్పు కమ్మపాలెం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కమ్మపాలెంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీకి సంబంధించిన కేసులను చూడటం జరిగింది. అట్లాగే కంటికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి పరీక్ష చేయడం జరిగింది. సో అవసరమైన వాళ్ళకి ఇందులో స్క్రీన్ చేసి వెన్నుపూస సంబంధిత ఆపరేషన్లు కానీ లేకపోతే జనరల్ సర్జరీ కానీ అట్లాగే ఆర్థోపెడిక్స్ అవసరమైన వాళ్ళకి స్క్రీన్ చేసిన తర్వాత ఆలూరు హాస్పిటల్ నందు వైద్యం అందించడం జరుగుతుంది. అట్లాగే అర్హులైన వాళ్ళకి ఇందులో ఆరోగ్యశ్రీ ద్వారా వాత్సల్య హాస్పిటల్లో చికిత్సలు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇంతకుముందు సపోజ్ వెన్నుపూస ఆపరేషన్లు కానీ లేకపోతే మెదడు ఆపరేషన్లు కానీ ఇటువంటివన్నీ సిటీస్కే పరిమితమై ఉండేవి. ఈరోజు ప్రజెంట్ మనం ఒంగోలులో కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని అందుబాటులోకి తేవడం జరుగుతూ ఉంది. ఈ వెన్నెముక ఆపరేషన్లు అట్లాగే తర్వాత నీ రిప్లేస్మెంట్ సర్జరీస్, టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఇటువంటివి కూడా మనకి ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా అతి తక్కువ ధరలో అందించడం జరుగుతూ ఉంది. సో ఈరోజు మన ఈ మెగా మెడికల్ క్యాంపులో అటువంటి వాళ్ళకి అర్హులైన వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళకి తక్కువ ఖర్చులో వైద్య సేవ అందించడం జరుగుతుంది. అట్లాగే అర్హులైన వారికి ఆరోగ్యశ్రీలో కూడా వాత్సల్య హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. సో ఈ క్యాంపు నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇటువంటి వైద్య సేవలను ఎముకలు, కీళ్ళ నొప్పులు, అట్లాగే జనరల్ సర్జరీలు, అదేవిధంగా కన్ను విభాగం, పిల్లల విభాగం అన్నీ ఎక్కడికి వెళ్లకుండా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సేవలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఆ వైద్యులు వచ్చి మనకి వైద్యశాలలు ఇచ్చి అదేవిధంగా గుర్తించి రోగుల్ని వాళ్ళకి తక్కువగా వైద్యం చేస్తామని చెప్పడం అనేది చాలా అభినందనీయం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేషెంట్లు దూరం వెళ్ళి ఎక్కడ ఏ డాక్టర్ కాడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళి మన వైద్యం చేయించుకోవాలనేది ఆలోచనతో ఉంటున్నారు. ఈరోజు ఏ చిన్న జబ్బు వచ్చినా ముందు ఏ హాస్పిటల్కి వెళ్ళాలా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మేమున్నామని వైద్యులకి దగ్గరగా పేషెంట్ అనుబంధం అనేది కనుక ఉన్నట్లయితే, అదొకటి రిలేషన్షిప్ ఉన్నట్టయితే, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్గా వాళ్ళకి దగ్గరగా ఉంటే వాళ్ళకి వైద్యం కూడా సులభంగా అందిద్ది. అట్లాగే వాళ్ళకు కూడా డాక్టర్లు కూడా వాళ్ళకి సులభంగా ఆ రోగి యొక్క పరిస్థితి అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మన దేశంలో
దాదాపు 10,000 మందికి ఒక డాక్టర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 5,000 మందికి 6,000 మంది ఒక డాక్టర్ ఉన్నారు. వాళ్ళు ప్రజల దగ్గర రావాలనే చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మన కాలనీలకి అట్లాగే మన ఈ చిన్న చిన్న ఏరియాలకు కూడా వచ్చి రోగులను గుర్తించి వాళ్ళకి తక్కువగా వైద్యం చేయడం అనేది చాలా రోగులకు కూడా ఉపయోగం ఉంటుందని, ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా, ముఖ్యంగా విలేకరులకి, రోగులకి, ఈ ఉచిత క్యాంపుకి అన్ని సహకారాలు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి యాజమాన్యం వారికి, అట్లాగే పిఎస్ఆర్ ప్రథమ చికిత్స కేంద్రం వారికి, అదేవిధంగా అన్ని పనులు మానుకొని డాక్టర్స్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన ఈ తూర్పు కమ్మపాలెంకి తీసుకొని వచ్చారు అని అంటే చాలా ఇది ఉండాలండి. ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడికి వచ్చేసి. ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రతి ఇంటింటికి కూడాను రోగి అనేది ఈరోజు కామన్గా ఉన్నాడు, పేషెంట్ అనేవాడు. అట్లాంటిది ఇంటి వద్దకే వైద్యం చేస్తున్నట్టుగా తీసుకొని వచ్చినందుకు ఆలూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి, ముఖ్యంగా డాక్టర్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి సభాపూర్వకంగా. అలాగే ఈ క్యాంపుని ఇక్కడ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణమైన సుధాకర్ గారు, పిఎస్ఆర్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ డాక్టర్ గారు, వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇక్కడ సార్ చెప్పినట్టుగా ఈ రోజుల్లో ప్రతిదీ కూడా వైద్యం అనేది చాలా చాలా డబ్బుతో కూడుకున్న ఇది వైద్యం అనేది ఈ రోజుల్లో. సో అంతకుముందు వైద్యంకి ఇప్పుడు వైద్యానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో రాను రాను కూడా కొత్త కొత్త రోగాలు అనేవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఐడెంటిఫై చేసుకొని హాస్పిటల్ ఖర్చుల్ని మనం మన చేతి ఖర్చులతో కాకుండా ఇన్సూరెన్స్తో చేసుకుంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఈరోజు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇక్కడికి వచ్చిందండి. వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆరోగ్యశ్రీలో కాకపోతే ఇన్సూరెన్స్లో ఇంకా ప్రియమైన వైద్యాన్ని, క్వాలిటీ వైద్యాన్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ సదవకాశం ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్. గత 25 సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో 50% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి 4 నుండి జనవరి 16 వరకు లభిస్తుంది. సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి విచ్చేయండి. సో ఎలా ఉంది న్యూయార్క్? ఇరుకు వీధులతో విశాలంగా ఉందిరా. అచ్చరే చెల్లి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడ మొదలయ్యాయో అక్కడే ఉన్నాయి. చెల్లికి డైమండ్ జ్యువెలరీ సెట్ తీసుకోవాలి. అమ్మకి కాసుల పేరు కావాలట. మా ఆవిడ గుట్టపూసలు అడిగింది. పాపకి పాపడి బిళ్ళ. ఓ మర్చిపోయాను, చెల్లికి వడ్డాణం కూడా తీసుకోవాలి. ఏం కావాలో తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కన్ఫ్యూజన్ దేనికిరా? డ్రైవర్ లెఫ్ట్ పోనీ. ఎక్కడికి వెళ్తున్నాం? నీ పేరులో ఉన్న ఆనందాన్ని నీకు పరిచయం చేయడానికి. అమ్మా థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటి లీలారామా? చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని. ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది. అస్సలు కాదు. మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి. హిడెన్ ఛార్జెస్ అస్సలు లేవు.
మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా? ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి. 100% HUID గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ తో. థ్యాంక్ యూ అన్నయ్య. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.